అరణ్యానికి అంచున ఒక ప్రశాంత గ్రామంలో కిన్ను అనే ఉత్సాహభరితమైన కుందేలు మరియు మింటూ అనే తెలివైన పిల్లి జీవించేవి. కిన్ను గడ్డి ఆకులను కొరుకు తింటూ ఉండేవాడు. కానీ మింటూ మాత్రం ఎండలో ఒంటిపై తలదాచుకుంటూ నిద్రపోవడం ఇష్టపడేది. ఒక వసంత ఉదయం కిన్ను నేలలో తవ్వుతుంటే ఒక చిన్న మెరిసేటి తాళం చెవి కనిపించింది. అది చాలా పాతది, కానీ చాలా ఆసక్తికరంగా అనిపించింది. వెంటనే కిన్ను మింటూ నిద్రిస్తున్న పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మింటూ, చూడు నాకేం దొరికిందో అని కిన్ను ఉత్సాహంగా అన్నాడు. ఓ, ఒక తాళం చెవి! ఇది ఎక్కడైనా తలుపు తెరుస్తుందో మనం వెతుకుదాం. వాళ్ళిద్దరి కళ్ళల్లో చాలా ఆశ కనిపించింది. వాళ్ళు అడవి చుట్టూ వెతికారు. చివరికి మింటూ ఒక పొదల కింద ఒక పాత పెట్టెను కనిపెట్టింది. కిన్ను తాళం చెవి పెట్టగానే ఆ పెట్టె తెరుచుకుంది. అందులో బంగారమో వజ్రమో కాదు, ఒక చిన్న పిల్ల వదిలిన పాత ప్రేమ పత్రాలు, చిన్న చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ ఇద్దరు కూర్చొని శాంతంగా చదువుకున్నారు, వాటిని ఆస్వాదించారు. అప్పటి నుండి ప్రతి వసంతకాలంలో మింటూ మరియు కిన్ను వాళ్ళే కొత్త కథలు రాస్తూ అదే పెట్టెలో ఉంచేవారు. ఎవరో కొత్తగా వచ్చి వాటిని కనుగొంటారు అని ఆశిస్తూ.